హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు ఒక మొక్కల గురించి ఒక మంచి ద్రావణాన్ని చూపిస్తున్నాను. ఇది వెల్లుల్లి ద్రావణం. ఇది మొక్కలకి బాగా పనిచేస్తుంది. చూడండి, ఇలా 2 వెల్లుల్లి అయితే తీసుకుంటాము. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. గ్రైండ్లో వేసుకొని మెత్తగా అయ్యాక మనం ఇలా వడజాలిలో వడబెట్టుకోవాలి. దాని వాటర్ అంతా వస్తుంది, వేస్టేజ్ అంతా ఇలా ఉండిపోతుంది. శుభ్రంగా మనం వడబెట్టుకొని తీసుకోవాలి ఈ ద్రావణాన్ని. చూసారా, ఇంతకీ ఈ మోతాదులో వాటర్ అయితే వచ్చింది. ఇది మనం శుభ్రంగా పిచికారీ బాటిల్లోనే వేసుకోవాలి ఈ ద్రావణాన్ని. ఇది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. మనం 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఇలా మొక్కలకి ఇలా పిచికారీ చేస్తూ ఉండాలండి ఈ ద్రావణాన్ని. ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది, మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి. చూసారా, ఇంత అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోయాలి. ఫుల్గా వాటర్ పోసి మనం మొక్కలకి ఇలా పిచికారీ చేసుకోవాలి. 15 రోజులకి 20 రోజులకి మొక్కలకి వేసుకుంటే మన చెట్లకి ఉన్న పిండి నల్లి, ఇంకా పేనుబంక ఇలాంటి కీటకాలన్నీ ఉంటాయి కదా మొక్కలకి, అవన్నీ తగ్గిపోద్ది. నేను ఇది 15 రోజులకి 20 రోజులకి మొక్కలకి ఇలా వేస్తూ ఉంటానండి ఈ ద్రావణాన్ని. ఇలా అయితే మొక్కలు చాలా బాగుంటాయి. చూసారా, మా చామంతి మొగ్గలైతే బాగా వచ్చాయి. ఇంకా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మీకు అయితే వీడియో తీసి పెడతాను. ఇలా అన్ని మొక్కలకి మనం ఇలా అంతా వేసుకోవాలండి. చామంతి మొక్కలు మనం నాటుకున్నాక మధ్య మధ్యన ఇలా వేసుకుంటే మొక్కలు చాలా బాగుంటాయి, మొగ్గలు నిండుగా వస్తాయి. నాటుకున్న తర్వాత మనం చెట్లని అయితే పించింగ్ చేయాలండి. చేస్తేనే మనకి కొమ్మలు బాగా వచ్చి మొగ్గలు కూడా బాగా వస్తాయి. ఒక్కొక్క చెట్టుకి అయితే కొమ్మలు నిండా అయితే మొగ్గలు వస్తాయి. ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేస్తాను. ఈ సంవత్సరం అయితే కొద్దిగా క్యాంపులు అవి ఉండి కొద్దిగా మొక్కల గురించి పట్టించుకోలేదు, అయినా సరే బాగానే వచ్చాయి. ఇలాంటి ద్రావణాలు అయితే మొక్కలకి మనం అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.